हाय फ्रेंड्स నేను మీ శ్రీనివాస్ని ఈ రోజు మనం బజాజ్ ఈవీ ఆటో అలాగే స్ట్రీమ్ మనకు ఓఎస్ఎం స్ట్రీమ్ ఆటో కొత్తగా కంపెనీ అయితే తిరుపతిలో వచ్చిందన్నమాట. దీని గురించి ఆల్రెడీ నేను రెండు వీడియోస్ చేశాను. మోంట్రాతో కంపేర్ చేశాను. అలాగే సింగిల్గా దీని స్పెసిఫికేషన్ అలాగే డ్రైవింగ్ మొత్తం కూడా నేను వీడియో చేసినాను అనమాట. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, లేదంటే నేను కార్డ్స్లో కూడా వదిలేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. అలాగే ఈ రెండింటి మధ్య కంపారిజన్ వీడియో చూద్దాం. ఇది ఎలా ఉండబోతుంది, ఈ వెహికల్ ఎలా ఉంది అనేది మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా ఓఎస్ఎం స్ట్రీమ్ ఆటో ఈవీ గురించి తెలుసుకుందాం. ఇది ఎలక్ట్రిక్ ఆటోలు, వీటి ఆల్రెడీ నేను రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇది టెస్ట్ డ్రైవ్ లాంటివి కూడా చేసి మనం వీడియో అయితే పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. కొత్తగా వచ్చిన కంపెనీ తిరుపతి రేణిగుంట మధ్యలో మనకు ఆటో నగర్ దగ్గర, అంటే కాటన్ మిల్ దగ్గర అయితే వస్తుందన్నమాట. మీరు షోరూంలో వెళ్ళి ట్రయల్స్ కూడా చూసుకోవచ్చు. మూడు మోడల్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్ట్రీమ్ ఉంది, స్ట్రీమ్ సిటీ ఉంది, అలాగే లోడర్ ఆటో ఉందన్నమాట. స్ట్రీమ్ సిటీ అనేది మనకు 3+1 వస్తుంది. అలాగే మనకు స్ట్రీమ్ చూసుకుంటే ఫుల్ షేర్ ఆటో టైప్ అయితే వస్తుంది అనమాట. మనం షేర్ ఆటో గురించి మాట్లాడుకుందాం, ప్యాసింజర్ ఆటో గురించి వద్దు. షేర్ ఆటో చూసుకుంటే మనకు దీంట్లో ఫస్ట్ మనకు బ్యాటరీ చూసుకుంటే 10.5 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ ఇది 48 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట, వోల్ట్స్ ప్రకారం చూసుకుంటే. అలాగే రేంజ్ చూసుకుంటే 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. మనకు ఇంచుమించు ఒక 160 కిలోమీటర్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకు మోటార్ చూసుకుంటే 10.5 కిలోవాట్ మోటార్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. మనకు ఎనీ సస్పెన్షన్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్లో కూడా నేను తోలుండాను, మనకి ఎక్కడే కానీ తగులుకోవడం అలాంటివన్నీ లేదనమాట. అలాగే దీంట్లో టార్క్ చూసుకుంటే 430 Nm టార్క్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు డాంప్నర్ హెలికల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. రియర్లో మనకు రబ్బర్ డాంప్నర్ ప్లస్ షాకర్స్ అయితే వస్తుంది అనమాట. డ్రమ్ బ్రేక్ వస్తుంది. అలాగే వీల్ బేస్ మనకు 2120 mm అయితే వీల్ బేస్ అయితే వస్తుంది అనమాట. అలాగే లోడ్ కెపాసిటీ మనకు 960 kgs, అంటే 1 ton వరకు కూడా దీంట్లో కెపాసిటీ లోడ్ అయితే వేసుకోవచ్చు. అలాగే బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 600 kgs బాడీ వెయిట్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ ఇది ఫస్ట్ మోడ్లో 22 వెళ్తుంది, సెకండ్ మోడ్లో 47 వెళ్తుంది. ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే సేమ్ టు సేమ్ మనకి బజాజ్ ఈవీలో కూడా మనకు 47 వస్తుంది అనమాట టాప్ స్పీడ్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో. అలాగే ఇంకా మనకు గ్రేడబిలిటీ చూసుకుంటే 18 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. వారంటీ మనకు 3 years 1 lakh kilometers వారంటీ అయితే వస్తుంది అనమాట. బాడీకి మనకు 5 years వారంటీ అయితే ఉంటుంది. ఇది హెవీ బాడీ వస్తుంది, ఇది ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. 18 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట వెహికల్. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, మనకు కూర్చోవడానికి ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. ఒక ముగ్గురు వరకు మనం ఈజీగా కూర్చోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళైతే నలుగురు కూడా కూర్చోవచ్చు. ఫ్రంట్ లో మనకు పెద్ద సీటే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే కూర్చోడానికి కూడా మనకు ఆనుకోవడానికి కూడా వాళ్ళు సీటింగ్ అయితే పైన ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బల్బ్స్ చూసుకుంటే మనకి ఇది మామూలు నార్మల్ బల్బ్స్ వస్తాయి, ఎల్ఈడి బల్బులు అయితే కాదు, నార్మల్ బల్బులే ఉంటాయన్నమాట. ఈ విధంగా దీని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ముందర వెనక మనకు డ్రమ్ బ్రేకే వస్తుంది, డ్రమ్ బ్రేక్ సిస్టమ్తోనే వస్తుంది. అలాగే దీంట్లో వారంటీ చూసారు కదా మీరు, బాడీకి 5 years వారంటీ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే మనకు 4,25,000 కాస్ట్ అయితే పడుతుంది. షేర్ ఆటో మనసులో పెట్టుకోండి, షేర్ ఆటో అనమాట ఇది. దీనివల్ల కాస్ట్ అయితే 4,25,000 అయితే పడుతుంది. దీంట్లో స్ట్రీమ్ సిటీ ఉంది, అది 3,50,000 అయితే కాస్ట్ అయితే పడుతుంది అనమాట. లోడర్ వెహికల్ కూడా ఉంది, అది వచ్చి 4,25,000 అయితే పడుతుంది ప్రస్తుతం రేట్ అయితే. మీరు లైటింగ్ మొత్తం చూసారు కదా ఎలా ఉందో ఫ్రంట్. ఇంకా మనకు మంచి అదే డల్ టైంలో అయితే, రాత్రి టైంలో అయితే కనుక మనకి ఇంకా బాగా విజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసారు కదా, టైల్ ల్యాంప్స్ కానీ అలాగే మనకు ఇండికేటర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని మీకే గమనించవచ్చు. సంక్రాంతి లోపల మీరు కొన్నారంటే మనకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంది, లేదా టీవీ ఉంది, ఫ్రిడ్జ్ లాంటి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళి షోరూమ్ వెళ్ళి చూడండి, చూసి డ్రైవ్ చేసి మీకు నచ్చితేనే కొనండి. వీడియోలో మీరు చెప్తున్నారు సార్ అంతని ఇంతని అని చెప్పి మీరు అనుకోవాల్సిన పని లేదు. మీరు వెళ్ళి స్వయంగా దాని మీద ఎక్స్పీరియన్స్ అవ్వండి షోరూమ్కి వెళ్ళి. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పి మనం కొనాల్సిన అవసరం లేదు. ఒక నలుగురు దగ్గర విచారించండి. మీరు ఒకసారి షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. చేస్తే మీకు వెహికల్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆటో తోలే వాళ్ళు కాబట్టి మీకు వెహికల్ చూస్తూనే మీకు ఇది
బాగుందా బాలేదా అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. వెళ్ళి చూసి టెస్ట్ డ్రైవ్ లాంటివి చేసుకొని తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. ఇంకా మనం బజాజ్ ఆటో గురించి మాట్లాడుకుందాం. బజాజ్ ఎలా ఉంది, మనకి ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చి మాడిఫై చేసిన తర్వాత షోరూమ్ వాళ్ళే మాడిఫై చేసి దీన్ని వెహికల్ని చూపిస్తున్నారు అనమాట జనాలకు తీసుకోవడానికి. అంటే మాడిఫై చేస్తే ఈ వెహికల్ ఈ విధంగా ఉంటుంది, ఇట్లా కూడా చేసుకొని వాడుకోవచ్చు అని అయితే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది అనమాట. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకు దీంట్లో డ్రైవ్ మోడ్ కానీ మోడ్స్ కూడా మనకు 4 మోడ్స్ అయితే వస్తాయన్నమాట. డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్ వస్తుంది, ఇవన్నీ మనకు దీంట్లో మోడ్స్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, తిరుమల ఆటో మోటార్స్ అని టెస్ట్ డ్రైవ్ కోసం వీళ్ళు దీన్ని తయారు చేసి తీసుకొచ్చారు. తిరుపతి కాలర్స్లో వీళ్ళ షోరూమ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్ళి మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 8.9 kW బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. దీంట్లో రేంజ్ మనకు 130 కిలోమీటర్స్ టు 140 కిలోమీటర్సే రియల్ రేంజ్ అయితే ఉంది. ఒకసారి మీరు ఇది కొనేటట్లయితే కనుక ఆల్రెడీ వాడుతున్న వాళ్ళ దగ్గర ఒకసారి పోయి మీరు కనుక్కోండి రేంజ్ అయితే. నాకైతే చెప్పిన కస్టమర్స్ అయితే 130 to 140 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది సార్ అని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దీంట్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఇందాక మీరు చూసిన బ్లూ కలర్, అలాగే వైట్ కలర్ కూడా దీంట్లో ఉంది. దీని కాస్ట్, ప్రెసెంట్ కాస్ట్ చూసుకుంటే 3,84,000 రూపాయలు దీని కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇది మీరు గమనించవచ్చు. ఇది వచ్చి 3+1 అనమాట, 1+3 అనమాట. ఈ విధంగా అయితే దీని వెహికల్స్ ఉంటుంది. దీంట్లో మనం మాడిఫై చేసుకుంటే కొద్దిగా ఒక 2-3 ఎక్స్ట్రా కూర్చోబెట్టుకోవచ్చు, అంతవరకే. అంతకుమించి దీంట్లో ఛాన్స్ ఉండదు. మీకు ఓఎస్ఎం స్ట్రీమ్లో చూసుకుంటే మనకి ఫుల్ అండ్ ఫుల్, దాంట్లో మనకు బ్యాక్ సైడ్ కూర్చునే స్థలం ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూర్చునే స్థలం ఉంటుంది, అలాగే మనకు బాగా స్పేస్ అయితే ఉంటుంది అనమాట. బజాజ్లో కొంచెం ఇరుగ్గా ఉంటుంది అంతే, తప్పనిస్తే వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. వెహికల్ అయితే మనకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే బజాజ్ అనేది బ్రాండ్ అయితే ఉంటుంది, బ్రాండ్ నుంచి మనకు పర్ఫెక్ట్గా వెహికల్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. షోరూమ్ వెళ్ళి మీరు దీన్ని కూడా చూడండి ఎలా ఉందని వెహికల్ అయితే కనుక మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే దీంట్లో మనకు స్పీడ్ చూసుకుంటే 47 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో 2 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అయితే దీంట్లో రావడం జరిగింది. హిల్ హోల్డ్ అసిస్టెన్స్ కానీ, అలాగే మనకు ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్ అంటే మీకు మనం ఛార్జర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఇన్బిల్డ్ ఛార్జర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అడ్వాన్స్డ్ మనకు టైర్స్ చూసుకుంటే 120/80 R12 టైర్స్ అయితే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి అనమాట. లాంగ్ లైఫ్ వచ్చే స్ట్రాంగ్ చాసెస్ అయితే దీంట్లో ఉంది. టాప్ స్పీడ్ మనకు 45 కిలోమీటర్స్ వరకు, 47 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. 4 hours 30 minutes లోనే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. IP67 రేటింగ్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా 2 వెహికల్ ఎలా ఉందనేది కంపారిజన్ కూడా మీకు చెప్పాను, దీంట్లో ఉండేది దాంట్లో లేనిది. మీరు ఒకసారి 2 షోరూమ్ వెళ్ళండి, 2 షోరూంలో వెళ్ళి మీకు ఎలా ఉందనేది కంపారిజన్ చేసుకొని చూసుకోండి. అలాగే నలుగురు దగ్గర అడిగి కనుక్కోండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.